వెల్కమ్ టు హెడ్లైన్స్ షో. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా ఇప్పుడు సింగరేణి మీద చర్చ జరుగుతుంది. అదే సమయంలో త్వరలో మారబోతున్న కేబినెట్ స్వరూపానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇక జాతీయ స్థాయి అంశాల విషయానికి వస్తే నీట్ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతున్న పరిస్థితి. తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగింది. బీహార్, గుజరాత్తో పాటు మహారాష్ట్రాలలో తమ బృందాలను పంపి నీట్కు సంబంధించి పేపర్ లీకేజ్కి సంబంధించిన వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ను ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇవాళ దినపత్రికల్లో ఏ వార్తలు ఏ రకంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తొలి వెలుగు ఈ పేపర్ చూసే ప్రయత్నం చేస్తున్నాను. పెన్షన్లు, రేషన్ కార్డులు కట్ అన్న బ్యానర్ కనిపిస్తుంది. నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనం ఈ వార్తను చూడవచ్చు. భారీగా తొలగించేందుకు సర్కారు యత్నాలు, అనర్హులను ఏరిపారేస్తామన్న మంత్రి పొంగులేటి. వచ్చే నెల నుంచి రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభం, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ, అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ, కేసీఆర్ పేదలకు గజం స్థలం ఇవ్వలేదని ఫైర్, రైతుని రాజును చేయాలన్నదే మా ఆశయం, పాలేరులో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాసరెడ్డి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పెన్షన్లు, రేషన్ కార్డులు కట్. పేదోడి కోసం పనిచేసే ప్రభుత్వమని మనస్ఫూర్తిగా చెబుతున్నామని, ప్రతిపక్షాల కాకిగోలని తలదన్నేలా మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతున్నామని ఆయన తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిందని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కుంగిపోయి కొట్టుకుపోయిందన్నారు. మీకు ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుందని, మరో పక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తుందని చెబుతున్నామన్నారు. భారీగా తొలగించేందుకు ముఖ్యంగా ఇది ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. పెన్షన్లను, రేషన్ కార్డులను కట్ చేయడం అనేది నిజానికి అందరూ అర్హులు అంటే కాదనే చెప్పాలి. చాలామంది అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, పెన్షన్లు కూడా దక్కుతున్నాయి. దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదే సమయంలో నిజమైన నిరుపేదకు మాత్రం అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఫిల్టరేషన్ కార్యక్రమం అనేది అత్యంత కీలకం. దీంట్లో రాజకీయపరమైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా అర్హులు కనుక అనర్హులుగా ప్రకటించబడితే అది కూడా కొంత ఇబ్బందికరంగా మారే సంకేతాలు ఉన్నాయి. మరి ఎట్లాంటి విధానాన్ని అవలంబిస్తారన్నది చూడాలి. పెన్షన్లు, రేషన్ కార్డులు కట్, భారీగా తొలగించేందుకు సర్కారు యత్నాలు, అనర్హులను ఏరిపారేస్తామన్న మంత్రి పొంగులేటి. వచ్చే నెల నుంచి రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభం, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. పెన్షన్లు, రేషన్ కార్డులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది మంది అనర్హులు పథకాల ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు తొలగిస్తామని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, ఇకపై వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఈ ఫిల్టరేషన్ అనేది జరగాల్సిన అవసరమే ఉంది. కాకపోతే ఆ ఫిల్టర్ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది చూడాలి. అనర్హులను ఖచ్చితంగా ఏరిపారేయాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ఆ ఏరివేతలో భాగంగా అర్హులు గనక దూరం అయితే అది ఇబ్బందికరమైన పరిస్థితులు దారితీసే అవకాశం కూడా ఉంది. దాన్ని ఎట్లా జాగ్రత్త తీసుకుంటారనేది చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.